ఈమె మా అక్క దుబాయ్ వ్లాగ్లో చూసారు కదా, ఇప్పుడేం అట్లున్నాను అనుకోకూడదు, గుండె తీపించుకో తిరుపతికి. హాయ్ చెప్పు. ఎంత చెప్పినట్టు తింటున్నారు. సరిపోయారు ఇద్దరును. సిగరెట్ పెట్టేటోళ్ళు సిగరెట్ పెట్టచ్చు. చూపేమంటావు? నాకు అర్థం కాలేదు సార్. కుక్క ముడ్డి లేకున్న ఈ హ్యాంగర్స్ గోవాకి వచ్చి బీర్ తాగల బ్రీజర్ తాగాలని ఛాయ్ తాగుతున్నాం. అట్లుంటది మా నిజామాబాద్ వాళ్ళతో. అట్లుంటది మనతోని. జరగండి, వీడియో తీసుకున్నాం కాబట్టి. పోలా అదిరిపోలా. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో మేము మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవాకి వచ్చినాం. కాకపోతే మేము ఎట్లనో ఉంటుంది అనుకుంటే గోవా ఇంకో రకంగా అయ్యింది. అది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు ఏం జరిగింది అనేది. సో ఇప్పుడైతే గోవాకి మేము ఎప్పుడు వచ్చినా హోటల్లో స్టే చేస్తుండే. ఫర్ ద ఫస్ట్ టైం స్టూడియో అపార్ట్మెంట్లు అంటారు కదా, సో అట్లా ఒక ఫ్లాట్ని బుక్ చేసుకున్నాం అనమాట. అవి నాకు చాలా క్యూట్గా అనిపించినాయి. సో 2 రోజులు డిఫరెంట్ ప్లేసుల్లో స్టే చేసినాం. అది మీకు ఇలా చూపించబోతున్నా. సో ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మన ఇల్లు లెక్కనే ఉంటుంది. ప్లేస్ కానీ ప్లేసుల్లో మనకిష్టమైన ఫుడ్ కుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తారు. నేను ఎంత కంఫర్టబుల్గా ఉన్నా మీరు కూడా గోవాని కాదు ఎటువంటి ప్లేస్కి వెళ్ళినా కంఫర్ట్గా ఫీల్ అవుతారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అయితే ఇలా వ్లాగ్ చూపించే ముందు నేను రెడీ అయి ఉండాలి, ఎందుకంటే ఈ వ్లాగ్ షూట్ అయిపోగానే ఇంకో ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి. సో నేను ఫస్ట్ రెడీ అవుతున్నా. సో మీకు తెలుసు నాకు డార్క్ స్పాట్స్ చాలా ఉన్నాయి అండ్ కంటిన్యూగా షూట్స్ వల్ల ఇట్లా వెకేషన్ల వల్ల అయిపోతుంది. ఇక నాకు స్కిన్ బ్రైట్గా అయ్యేందుకేమో నేను విటమిన్ సి సీరమ్స్ని యూజ్ చేస్తాను. మీకు కూడా మస్తు సార్లు చూపించిన. కాకపోతే అట్లా కంటిన్యూగా విటమిన్ సి యూజ్ చేయడం వల్ల నా స్కిన్ యొక్క బ్యారియర్ దెబ్బతిని నాకు ఇరిటేషన్ వచ్చిందనమాట. సో నా డార్క్ స్పాట్స్ తగ్గాలి, తర్వాత డల్నెస్ పోవాలి, కన్నేమో విటమిన్ సి సీరం ఉండాలి, కానీ స్కిన్ ఇరిటేషన్స్ ఉండొద్దు. ఇన్ని కన్సర్న్స్ ఉన్నాయి. మరి ఎట్లా అని ఆలోచిస్తే నాకు అప్పుడే డాక్టర్ షీట్స్ వాళ్ళది ఒక ఛాలెంజ్ చూసిన. సో ఆ ఛాలెంజ్ ఏందో తెలుసా? డాక్టర్ షీట్ వాళ్ళు సిరమైడ్ అండ్ 10% విటమిన్ సి ఉన్న ఈ యాంప్యూల్ సిరం అనేది మన స్కిన్కి అస్సలు ఇరిటేషన్ ఇయ్యదు అని చెప్తున్నారు. మరి అంత పెద్ద ఛాలెంజ్ని మనం కూడా యాక్సెప్ట్ చేసి నేను యూజ్ చేసి మీకు కూడా చెప్పాలి కదా. సో ఇది ఒక రెవల్యూషనరీ ప్రొడక్ట్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇది మనకు జీరో అంటే లిటరల్లీ 0% ఇరిటేషన్ కూడా ఇవ్వదు. ఈ డాక్టర్ షీట్ సిరమైడ్ అండ్ 10% విటమిన్ సి యాంప్యూల్ సీరంలో విటమిన్ సి ఉంది కదా, ఇది డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేస్తుంది, డల్నెస్ ని క్లియర్ చేస్తుంది, స్కిన్ ని మంచిగా బ్రైట్ చేస్తుంది అనమాట. అండ్ బెస్ట్ పార్ట్ ఏందో తెలుసా? ఇందులో 99% ప్యూర్ స్టేబుల్ విటమిన్ సి ఉంటుంది. మంచి సిరమైడ్స్ తో ఉన్న ఈ సిరం వల్ల మన స్కిన్ బ్యారియర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అండ్ విటమిన్ సి అనేది ఇరిటేషన్ లేకుండా చాలా సేఫ్ గా ఉంటుంది మన స్కిన్ కి. ఇది సేమ్ వాటర్ లాగానే ఉంటుందన్నమాట. అస్సలు గ్రీజీగా ఉండదు, ఈజీగా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. చూసిరా స్కిన్లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో నా ఫేస్లోకి అండ్ మీకు హ్యాండ్ మీద కూడా క్లియర్గా చూపించినాను అనమాట. ఇది స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అవడే కాదు, మన స్కిన్కి మంచి నరిష్మెంట్ని కూడా ఇస్తుంది. అండ్ చూసిరా అస్సలు స్టిక్కీగా లేదు. సో ఇది మనకి ఇన్స్టంట్ హైడ్రేషన్తో పాటు ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. సో ఇది ఒక పవర్ ఆఫ్ సిరం అనే చెప్పాలి. ఎందుకు అంటే దీనివల్ల స్కిన్ ఈవెన్ టోన్ అవుతుంది, డ్రైనెస్ పోతుంది, డల్నెస్ పోతుంది, డార్క్ స్పాట్స్ పోతుంది, స్కిన్కి మంచిగా ఈవెన్ టోన్ వస్తుంది. అండ్ అంతేకాకుండా అండ్ ఎసొంటి ఇరిటేషన్ లేకుండా మన స్కిన్ బ్యారియర్ రిపేర్ అవుతుంది. సో బ్రైటర్ అండ్ ఇరిటేషన్ ఫ్రీ స్కిన్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ అంతేకాక డాక్టర్ షీట్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ కింద ఇచ్చిన ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మేము గోవాలో ఎయిర్బిఎన్బిలో రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తాం. ఈమె మా అక్క దుబాయ్ వ్లాగ్లో చూసారు కదా, ఇప్పుడేం అట్లున్నాను అనుకోకూడదు, గుండె తీపించుకో తిరుపతికి. ఇద్దరు ఎందుకు అవుతారు? సో ఇది చెప్పులు పెట్టుకునేందుకు ఒక ఏరియా, వేసుకునేందుకు ఎటువంటి ప్రాబ్లం ఉండద్దని కూర్చునేందుకు వెళ్ళే సీటు కూడా ఇచ్చారు అనమాట. ఇది సోఫా, ఇది కూడా సోఫా. ఇది సోఫా కమ్ బెడ్. ఇది సుబ్బు ప్లేస్. ఈయన సోమధన్ రాజు, వాళ్ళ వైఫ్ సోమలలిత. హాయ్ చెప్పు. ఎంత చెప్పినట్టు తింటున్నారు. సరిపోయారు ఇద్దరును. ఇగో ఇదేమో సోఫా ఎక్స్ట్రా. మేము రాగానే ఫస్ట్ అబ్బా ఎట్లుంటుందో ఏమో అనుకున్నాము, ఫోటోలో చూసినట్టే యాజ్ తీసుకుంది. ఇంతకుముందు పోయినప్పుడు కూడా ఎందుకు ఎయిర్బిఎన్బిలో రూమ్లు బుక్ చేసుకోలేమని అనిపిస్తుంది అనమాట. అంత నీట్గా ఉంది, చూపించినట్టుగానే ఉంది. సో ఇదంతా హాల్ ఏరియా, ఫుల్ ఎస్థెటిక్ ఉంది. ఇట్లా సుబ్బు. సో ఇది హాల్కి ఒక ఏమంటారు బాల్కనీ. అతనా పరదా అనల్లా. సిగరెట్ పెట్టేటోళ్ళు సిగరెట్ పెట్టచ్చు. చూపేమంటావు? నాకు అర్థం కాలేదు సార్. సాయంత్రం ఓకే. సో ఇది ఇప్పుడు
దుబాయ్ కప్పులో చాయ్ పోసుకొని వచ్చి ఇద్దరు కూర్చొని ఇక్కడ వ్యూని ఎంజాయ్ చేస్తూ చాయ్ తాగుతారు. ఆ సీన్ కూడా మీకు చూపిస్తా. ఇది బట్టలు ఎండేసుకునే స్టాండ్. సో రూమ్ అంటే మన ఇంటికాడ ఎట్లుంటుందో దానికి మించిన వసతులు ఉన్నాయన్నమాట, ఫెసిలిటీస్. లోపలికోదాం. ఇది ఎందుకు టేబుల్ ఎక్స్ట్రా ఇచ్చింది లైట్. ఇదేమో డైనింగ్ ఏరియా, టిష్యూస్, ఇవన్నీ స్నాక్స్ మేమే పెట్టుకున్నాం. వీడికి అన్ని ఆన్లైన్ ఐటమ్స్ డెలివరీ చేసుకోవచ్చు. అంత నియర్ బై ఏరియాలో ఉన్నాం. ఏం ఏరియా అనేది కొలంగట. ఇది టీవీ యూనిట్. ఇది ఎన్ని ఇంచెస్ మాకు తెలియదు కానీ ఎంత మంచిగా ఉందో. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని ఆన్లైన్ ఉంటాయి కదా, అవన్నీ యాక్సెస్ ఉన్నాయి. ఒక్కదానికి ఏమో యాక్సెస్ ఉంది, ఓపే. ఆ తర్వాత ఇక ఐరన్ స్టాండ్. ఇది ఆయన పాపం బిడ్డ కార్ నడిపి అలసిపోయి ఒక 2 గంటలు బజ్జు చుట్టుకున్నాయి. ఒకళ్ళు ఇక్కడ చాయ్ మాడిపోయిన వాసన వస్తుంది, పట్టించుకోవద్దు ఓకేనా. ఓకే, కిచెన్ లో పోదాం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్. అంటే ఇవన్నీ మేము తెచ్చుకున్న వస్తువులు. వీళ్ళు వాటర్ బాటిల్స్ గిన్నెలు ఇచ్చారు, ఎంత నీట్గా ఉందో. రాత్రి మందు తాగిన కోసం ఐస్ సెపరేట్ వేసారు. మరి ఎవరు తాగుతారు? మా ఆయన తప్పితే ఎవరు తాగరు. అండ్ నెక్స్ట్ కిచెన్. సో వెరీ బేసిక్ నీట్. చాయ్ పత్తి, చక్కెర, ఉప్పు అని అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక మేము చాయ్ పెట్టుకున్నాం, మేము ఇవన్నీ పెట్టుకొని. దాని తర్వాత ఏమైతే అవసరం ఉంటాయో వెజిల్స్ ఇచ్చారు. కుకింగ్ ఐటమ్స్ ఏం చేయలేదు కానీ మనం వంట చేసుకునేటప్పుడు ఎసోంటి స్పూన్ కావాలా, ఎసోంటి స్ట్రైనర్ కావాలా, ఇక చూడండి అన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక వాషింగ్ మిషన్ లో మేము అందరం స్నానం చేయగానే బట్టలు వేసేసినాం. ఇట్లా ఉండడం వల్ల ఎంటర్ ఏ రోజు ఆ రోజు బట్టలు వేస్తే ఇంటి పోగానే బట్టలు వేయాలన్న టెన్షనే పోతుంది అనమాట. నెక్స్ట్ ఇదేమో డిష్ వాషర్. మనకి మామూలుగా ఇట్లా రూములు తీసుకుంటే పనులు రాదు, మనమే క్లీన్ చేసుకోవాలని అనుకుంటాం. కాకపోతే ఇక్కడ మార్నింగ్ 10 to ఆఫ్టర్నూన్ 2 వరకు ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మేడ వచ్చి క్లీన్ చేస్తుంది అనమాట. సో ఇది హాట్ వాటర్, కూల్ వాటర్ రెండు ఇచ్చారు. బేసిక్ గ్లాసులు, కప్పులు, వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. వైన్ తాగేటోళ్ళకి వైన్ ఎంఎల్ 90 ml 30 ml బస్తాలకు అంతేనా? అది 90 ml 30 ml ఓకే. సో ఫుడ్ బయట నుంచి తెచ్చుకుంటే హీట్ చేసుకోనీకి, కొంచెం మూడుకుంటే గ్రిల్ చేసుకోనీకి. ఇవన్నీ ఏమో మన వాష్రూమ్కి సంబంధించిన వస్తువులు. అండ్ బ్రెడ్ టోస్టర్, కేటిల్. ఇదేంటిదని ఇదేదో ఉండే ఇదంతా ఇన్వర్టర్లు గిన్నె దానికి సంబంధించింది. సో గిన్నెలు చూపిస్తాను మీకు. ఇది కూడా క్లీనింగ్ సెక్షన్. గిన్నెలు ఉన్నాయి. కుక్కరు, చపాతీ, కటింగ్ బోర్డు, ప్యాంట్స్, గిన్నెలు అన్నీ ఇచ్చినారు. సెకండ్ వన్ క్లీన్ ఉందో మరి. అయ్యా గిన్నెలు, ప్లేట్లు మస్తు అంటే మస్తు మంచిగా ఉంది. దీని పేరు నాకు వాళ్ళక నీకు రాదు, చూపిస్తా. ఓకే, ఐరన్ చేసుకున్నాను ఈ బాక్స్. ఫస్ట్ పెద్దోళ్ళది కానీ చిన్న రూమ్ ఇచ్చిన వాళ్ళకు ఆ రోజు లైట్లు ఇగో రాగానే ఒక అద్దం. ఓకే, నెక్స్ట్ కమ్ వార్డ్రోబ్స్ కూడా ఇచ్చారు అనమాట. మా వాళ్ళు సూట్ కేసు అంతా తీసేసి చదివేసినారు. ఇదేమో లాకేసుకున్నారు, ఎందుకో తెలియదు. బెడ్ సైడ్ టేబుల్ అండ్ బెడ్. రూమ్ అనగానే వెరీ బేసిక్ ఉంటుందేమో, టవల్స్ కూడా మనమే తెచ్చుకోవాలేమనుకున్నాం. కాదు, ఎక్స్ట్రా బెడ్షీట్స్, టవల్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక రిక్లైనర్ అండ్ కుక్క ముడ్డి లేకున్న ఈ హ్యాంగర్స్ ఇవి ఇచ్చినారు. సో వీళ్ళకు ఈ రూమ్కి బాల్కనీ లేదు, జస్ట్ వ్యూ అంతే. యాక్చువల్గా అన్నోళ్ళు అది తీసుకోవాలా, కానీ మా ఆయన రాగానే అనుకుని దాన్ని ఆక్రమించుకున్నాడు. ఇదేమో బెడ్ అండ్ లైట్ చూడు, అంత ఐకేనే ఉంది కదా. మనము ఎన్ని పైసలు పెట్టినా హోటళ్ళలోనైతే ఇట్లాంటి రూమ్ అంటే మరీ పైసలు పెడితే వస్తుంది, కానీ ఇది మాకు రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. సో ఇది వాష్రూమ్. చూడదు, ఇక వాష్రూమ్లో ఏముంటుంది బేసిక్ మీకు తెలిసింది కదా. సింకు, షాంపూలు ఇస్తారు వాళ్ళే, టాయిలెట్ సీట్ ఇవన్నీ ఉన్నాయి. ఫ్యాన్ కూడా ఇచ్చినారు. ఇది మన ఇంట్లో కిచెన్ ఉంది ఫ్యాన్. నైస్ నైస్. మా ఆయన ఖుషి అయిపోయిండొచ్చు. గంగుల్ బాత్రూమ్ లో ఫ్యాన్ ఉంది కాదు, సీలింగ్ ఫ్యాన్ ఉంది. నువ్వు కూడా వాడలేవు, వీళ్ళు వాడారు. నేను చూపిస్తారా? ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి పెద్ద అద్దం, దీంట్లో టీవీ ఇచ్చినారు. సో ఇది మలపచ్చ సుబ్బు, ఇట్లా మలుపుకొని టీవీ చూడొచ్చు. ఇంతకన్నా ఇక్కడ నేను మలపలేను. ఇదంతా బెడ్. ఓకే, సూపర్ కంఫర్ట్గా ఉంది బెడ్ అయితే. అండ్ బెడ్ ల్యాంప్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఈ రూమ్లో బాగా చెప్పుకోవాల్సింది డ్రెస్సింగ్ ఏరియా చూడండి, ఎంత ఇచ్చినారు. నా వస్తువులన్నీ పెట్టినా, ఇంకా కింద వస్తువులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ ఇట్లా గోవాకి వచ్చినప్పుడు ఇటువంటి ఒకటే తీసుకొని మీరు ట్రిప్ అయిపోయేదాకా ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఒక చిన్న వార్డ్రోబ్, ఇంతకన్నా పెద్ద వార్డ్రోబ్ మనకు అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇదేమో అమ్మో వ్యూ, దీనికి బాల్కనీ ఉంది. అండ్ అక్కడ పెయింటింగ్ కూడా చూసారు కదా. ఎస్, ఇక్కడ ఇది రూమ్. అబ్బా కమ్. సో ఇది బాల్కనీ వ్యూ అనమాట. ఇక్కడ కూడా 2 చైర్లు, చాయ్ తాగేందుకు అట్లాంటి ఏరియా అనమాట. సో లోపలికి వచ్చి మాట్లాడతాం. మస్తు మంచిగా ఉంది కానీ వేడి గాలి వస్తుంది. అండ్ ఇది అపార్ట్మెంట్లో
అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కింద జిమ్ ఉంది, తర్వాత కామన్ పూల్ కూడా ఉంది. అవి నేను మీకు ముందటి బ్లాగ్లో చూపించేసిన కదా అది. అండ్ ఇది కూడా వాష్రూమ్ సేమే, కాకపోతే మా ఆయన ఇక్కడ సీలింగ్ ఫ్యాన్ లేదనుకుంటా. చూసేద్దాం, ఉంది చూడండి, ఫ్యాన్ ఉంది, సేమ్ అంతా వాష్రూమ్ థింగ్స్ ఉన్నాయి. అదన్నమాట కథ. సో ఇవాళ మేము ఈడుంటున్నాం 2 డేస్కి. సెకండ్ రోజు మళ్ళీ వేరే దగ్గరకు పోయేది ఉంది. ఆ చిన్న హోమ్ని కూడా మీకు ఒక హోమ్ టూర్ వీడియో చేసి చూపిస్తా. ఈ వీడియోని కనుక మీరు మంచిగా చూసి మీకు నచ్చితే ఇక ముందు నుంచి మేము ఎక్కడ పోయినా ఇట్లనే రూమ్ తీసుకోతున్నాం కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్తో ఒక వీడియో చేస్తా. మా అక్క ఛాయ్ పెట్టింది, అయినా బట్టలు ఏం వేసుకోవాలా, ఛాయ్ తాగాల, బయటకు పోవాలా. ఇలా కొంచెం పైసలు సంపాదించి మాకు ఏమైనా కొనిస్తారేమో అని సగం సగం బట్టలు వేసుకున్నాం ఇద్దరం. అలా కొనిస్తారేమో అని చూద్దాం. అక్కకు ఒక జాకెట్ కావాలా, నాకేం కావాలో తెలియదు, అడిగిపోయినాక చూద్దాం. ఏ చూపిలేం సుబ్బు, ఇది పొయ్యా, నాకు ఛాయ్ ఉంటావా? ఇది లైట్, ఇది ఇక్కడ తక్కువ అవుతుందా? అవుతుంది. ఏ బాగుంది. గైస్ చలో cheers. గోవాకి వచ్చి బీర్ రాగల బ్రీజర్ రాగలని ఛాయ్ తాగుతున్నాం. అట్లుంటుంది మా నిజామాబాద్లో. అట్లుంటది మనతోని. ఛాయ్ అంటే గొప్ప. ఇప్పుడు చెప్పడం మర్చిపోయినా, ఇది వాషింగ్ మిషన్ ఇచ్చారు కదా, డిష్ వాషర్ కూడా ఇచ్చారు. అమ్మ బాబాయ్, మన ఇంట్లో ఉంది కూడా ఇది. సో ఇలా ఇంకొక రూమ్కి షిఫ్ట్ అయిపోయాం మేము, ఒకరోజు రాత్రి నిద్ర కోసమే. కాబట్టి ఇది కూడా ఒక మంచి కమ్యూనిటీలో ఉన్న రూమే. పూలు మంచిగా మా రూమ్ కానుకొని ఉంది. ఇప్పుడు మేము బయటకు పోయే పని లేకపోతే నేను కూడా ఇందులో దూకుతాం. సో ఈ రూమ్ చూపిస్తాను కమాన్. సో ఇక్కడైతే మంచిగా పూల్ వ్యూ చూసుకుంటా చాయ్ కాఫీ మీ ఏమన్నా ఎంజాయ్ చేయొచ్చు. దాని తర్వాత మేము 5 మెంబర్స్ వచ్చినాం కాబట్టి సోఫా కమ్ బెడ్ ఇట్లా ఇచ్చినారనమాట విత్ టవల్స్. అండ్ ఇది ఓకే టేబుల్, తర్వాత టీవీ యూనిట్ అండ్ టీవీ టేబుల్ అనమాట. సో ఇది మస్తు తక్కువ పైసలకి వచ్చింది. 4,500కి ఈ రూమ్ వచ్చింది. ఇప్పుడు మేము 2 ఫ్యామిలీస్ కాబట్టి మంచిగా హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినప్పుడు మీరు కూడా హ్యాపీగా ఇట్లా చేసుకోగలుగుతుంది. తక్కువ పైసలలో మంచిగా ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈ చైర్, దాని తర్వాత ఇదేంటో మరి ఏముంటాయి అన్ని ఖాళీ, ఎందుకంటే మన ఇష్టమైన పెట్టుకొని మనకి ఇస్తారు కాబట్టి. ఇది కిచెన్. సో కిచెన్ ఒకటే పాత ఉంది, బట్ మనకి ఫోటోలలో ఏమేమి చూపించారో అవన్నీ ఉన్నాయి. ఓవెన్ ఉంది, సింక్ ఉంది, అండ్ మంచి ఫ్రిడ్జ్ ఉంది. ఏం లేదు. సో ఇది వెరీ బేసిక్ నీడ్స్. ఇది కూడా సాల్ట్, షుగర్, టీ పౌడర్, ఆయిల్ ఇట్లాంటివి అయితే ఇచ్చారు. అండ్ గిన్నెలు ఏమి ఇచ్చారు, మరి చిన్న స్టవ్ పెట్టినారు. ఓ సకలం సర్వం సామాన్ పెట్టి చూపిస్తే డస్ట్బిన్ కవర్స్తో సహా చపాతీలు చేసుకుంటే వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి. సో బేసిక్ గిన్నెలు కూడా ఇచ్చినారనమాట. అండ్ వాషింగ్ మిషన్. ఇట్లా వచ్చినప్పుడల్లా హోటల్స్ కాకుండా ఇవి ఎందుకు బుక్ చేసుకుంటాము అంటే బట్టలు వేసుకొని ఈజీ వేసుకోవచ్చు అనమాట. సో ఎట్లా ఫోల్డ్ చేస్తే ఏం కాదు. మేము ఇచ్చిన ఒక దాంట్లో కొత్త ఒక దాంట్లో ఇంకో దాంట్లో వేసేసరికి లగేజ్ ఎక్కువ అయిపోతాయి. ఇంటికి పోగానే మళ్ళీ ట్రిప్ నుంచి పోగానే బట్టలన్నీ వేసుకుంటూ పెద్ద పని. సో వాటర్ ప్యూరిఫైర్కి ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ రూమ్కి సెకండ్ బెడ్రూమ్కి వాష్రూమ్ లేదు. అట్లాంటప్పుడు వాడు అక్కడి నుంచి అటాచ్ ఇచ్చేది ఉంది, ఇయ్యలేడు. సో ఇది వాష్రూమ్. స్వీట్ అండ్ నీట్ అండ్ క్యూట్. ఓకే నైస్, థ్యాంక్ యూ. కమాన్ లెట్స్ గో. అన్నీ ఉన్నాయి ఇలా. ప్లేట్లు ఇవి మన ఇంటి కాడ ఉంది ఇట్లాంటిదే. వాష్ చేసిన ఇలా పెట్టుకోవచ్చు. మరి ఇలా మేడ్ సర్వీస్ ఎట్లుంటుందో. మన రూమ్ లో మేడ్ వస్తుందని చెప్పినాం కదా, రాలేదు. జరగండి, వీడియో తీసుకున్నాం. టేబుల్. నెక్స్ట్ ఈడొక మంచి మిర్రర్. దాని తర్వాత ఇగో ఇట్లా మంచి వ్యూతో బెడ్రూమ్ అన్నమాట. అంటే ఓన్లీ బెడ్, బెడ్ సైడ్ టేబుల్, ఏసీ అండ్ కంపల్సరీ చిన్న చిన్న నెసెసిటీస్ అన్నమాట. ఓకే అండ్ వాటర్. ఇది లాక్ వేసుకున్నారు ఎందుకో మరి. కావన్నా అన్నది ఇప్పుడే నచ్చలేదు ఎప్పుడు రండి. ఇది ఇలా బెడ్రూమ్. వీళ్ళు మా పూల్ వ్యూ రావాలని చెప్పేసి వచ్చేసి ఇలా కూర్చున్నారు, జాగా ఆపించుకున్నారు అనమాట. మేము ఆ రూమ్ ఆపించుకుంటే ఈ రూమ్ ఆపించుకున్నాను. ఇది ఇలా ఇట్లా వ్యూ ఉంటుంది. ఇప్పుడు ఇడికి కదలేరు ఇక రేపు నాగపేట అక్కరం పోతారం పోతాం అది. సో పూల్ వ్యూ. హాయ్ ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక టేబుల్. బాయ్ ఫ్రెండ్స్. టేబుల్ అర్థం.
ఇది వార్డ్రోబ్. సో ఐరన్కి అండ్ బ్లో డ్రైవ్ కూడా ఇచ్చినారు. అన్ని రూమ్లలో ఇది ఒకటి కంపల్సరీ లాక్ చేసుకుంటున్నారు. ఒక నిమిషం ఆగండి రా, ఆడొచ్చి 30,000 అంటావు, నువ్వేమో పాస్వర్డ్ అంటావు. ఏంట్రా ఇది? ఇంత టాలెంట్ ఉందిరా. ఇది వాష్రూమ్ వీళ్ళదే, బిల్డప్ ఇస్తున్నారు రాగానే. పెద్ద చెప్పదిలో రూమ్ గురించి రండి. వైఫై వైఫై అని ఇట్లా అయిపోతున్నాడు ఆయన. సో ఇవి అన్నమాట. అంత భయం, అబ్బా ఏం యాక్షన్ చేస్తుండు. సో ఇవి గోవాలో మేము వచ్చినప్పుడు ఉన్న రూమ్ టూర్స్ అన్నమాట. మీకు ఎట్లా అనిపించినాయి కింద కమెంట్ చేయండి. హోటల్స్లలో కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి వాటిల్లో స్టే చేస్తే మనకి ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ దీని ద్వారా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే బయట దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఇట్లా రూమ్లో బుక్ చేసుకుంటాం, మంచిగా వంట చేసుకొని తినొచ్చు. మొన్న మేము బాలి పోయినప్పుడు ఎంత తిప్పలపడమో చూసినాం కాబట్టి. పోలా అదిరిపోలా. నువ్వెందుకు వచ్చినావు మధ్యలో వీడియో? అదే కదా నేను మొత్తం తీసినా హెల్ప్ చేసినా అని చెప్ప నీకు. ఈడేమో వైఫై తిప్పలపడ పేడ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, దాని సుమన్ ఉంటుంది.